అన్ని ప్రశాంతంగా ఉన్నాయి. మీ గెలుపు మీద ధీమా ఎంత వరకు అంటే అది 14వ తేదీ మాట్లాడదామండి. ఇంకా చెప్పండి మేడం, ఏమైనా సమస్యలు ఏమన్నా వచ్చాయా మీ కార్యకర్తలు ఏజెంట్లు కానీ? లేదండి, ఏం సమస్యలు ఏం లేదు. కార్యకర్తలు లేకుండా చేస్తున్నారు ఆరోపిస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ఎన్నెన్నో ఆరోపణలు చేయనియండి, మాకు ఎన్ని అనవసరము. మా పోలింగ్ వాళ్ళని కూడా వచ్చి ఓట్లు వేసుకుంటున్నారు కదండి వాళ్ళు కూడా. ఊరికి ఏదో మా మీద ఏదో ఆరోపణలు చేస్తా ఏదో ఇబ్బంది పెట్టాలని మమ్మల్ని అలా చేస్తున్నారండి. వాళ్ళు ఎన్నైనా ఆరోపణలు చేస్తారండి, మాకెందుకు ఎన్ని ఆరోపణలు ఎన్నైనా చేస్తారు. వాళ్ళు చేసినవన్నీ మేము మీరు అడుగుతుంటే మేము చెప్తా ఉంటామా ఇలాగే? ఓకేనండి. నా అభిప్రాయం పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు 2 ఊర్లలో తప్ప. అది కూడా మా ఏజెంట్లను కూర్చొని ఇవ్వలేదు, మా ఓటర్స్ను ఓటేసుకోనికుండా 4 వీలర్ మిర్రర్స్ పక్కలు కొట్టి అల్లరి చేశారు. ఎవరు చేశారు? ఎక్కడ వైసీపీ వాళ్ళేనండి, అచ్చివిల్లిలో చేశారు. ఇంకా ఇక్కడ ఏజెంట్ అని కూర్చొనికుంటే ఎరిపల్లిలో పోయి ఏజెంట్ అని కూర్చోపెట్టేసి వచ్చారు. ఇంకా ఎక్కడ ఇది ఏం లేదు, చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. 30-40 ఏళ్ళ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఎలక్షన్ ఇంత ప్రశాంతంగా జరగడం. ఓకేనా? సహజంగా ఎన్నికలకు ముందు రోజు మీడియా సమావేశాలు పెట్టడం చాలా అరుదు. అయితే ఒక అతి ముఖ్యమైన విషయం, ఒక అతి ముఖ్యమైన పరిణామం ప్రజల దృష్టికి తీసుకొని రావడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గడిచిన 3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ పోలింగ్ బూతుల మార్పు గురించి ఇన్ని పర్యాయాలు ఎన్నికలు జరిగాయి, ఎప్పుడు కూడా పోలింగ్ బూత్ అనేది ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ గ్రామంలోనే పోలింగ్ బూత్ ఉండేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది, కానీ ఆ బూత్లో వాళ్ళ ఓట్లు ఏమీ లేవు. వాళ్ళు పక్క గ్రామానికి 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి పక్క గ్రామానికి వెళ్ళి ఓటేయాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని గడిచిన 3 రోజులుగా మీడియా సమావేశంలో చెప్పాం. అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ పరిణామాన్ని. జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇద్దరి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇది సరిపోదన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుట్ర ఇంకోటి జరుగుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి ఎర్రిపల్లి గ్రామంలో, అదేవిధంగా నల్లపరెడ్డిపల్లి గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇళ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. ఆ ఓటర్ స్లిప్లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, వాళ్ళు ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్లో ఉంటుంది. ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తూ ఉన్న తంతు ఏంటంటే డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది. అంటే ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్లన్నీ కూడా మారిపోయినాయి. అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసినాం ఇప్పటికే. దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్కి వెళ్ళి ఓటేయాలన్న స్పష్టత ఓటర్కి ఎలా ఉంటుంది? సో ఓటర్ ఈజ్ కెప్ట్ ఇన్ డార్క్. ఏ బూత్కి వెళ్ళి నేను ఓటేయాలన్న స్పష్టత ఓటర్కి ఉండే అవకాశమే లేదు. దానికి కారణాలు 2. ఒకటి బూతులు మార్చడం, రెండోది ఓటర్ స్లిప్పులు డబ్బులు ఇచ్చి కలెక్ట్ చేసుకోవడం. నిజంగా
ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గమనించాలి. మొద్దు నిద్రలో ఉన్న ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా నిద్ర లేవాలి. ఓటేయడం అనేది ఫండమెంటల్ రైట్. అది ఫండమెంటల్ రైట్ ను ఎన్నికల కమిషన్ కాలరాస్తా ఉంది, కాపాడలేకపోతా ఉంది. తక్షణమే ఇప్పుడైనా మొద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని మళ్ళీ మండలంలోని 10,600 ఓటర్లకు తక్షణమే ఓటర్ స్లిప్పులు ఇవాళ రాత్రి కల్లా ఎట్టి పరిస్థితుల్లో పంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పరిస్థితుల్లో ఓటర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఓటర్ స్లిప్పులు టీడీపీ వాళ్ళు బలవంతంగా తీసుకుంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి ఓటేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది, ఏ బూత్కి వెళ్ళి ఓటేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మొత్తం మార్చేశారు కాబట్టి పోలింగ్ బూత్స్. అంతేకాకుండా దీనికి స్వయంగా మా మండల కన్వీనర్, పులివెందుల మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఉన్నారు, అచ్చుగట్టు భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకు అజయ్ని అడిగి ఓటర్ స్లిప్ వెనక్కి అడిగారంట టీడీపీ వాళ్ళు. మాకు ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేసి అని చెప్పి ఆ ఓటర్ స్లిప్ అతను వెనక్కి ఇచ్చేస్తే వాళ్ళ ఇంటిల్లిపాది ఎక్కడికి వెళ్ళి ఓటేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తం నిన్న రాత్రి ఎర్రిపల్లి గ్రామంలో దాదాపు ఒక 20-30 ఇళ్ళు తప్ప మిగతా అన్ని ఇళ్లలో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు. ఇవాళ నల్లపరెడ్డిపల్లి గ్రామంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 ఇళ్లలో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు. అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైనల్గా ఈ ఓటర్ స్లిప్స్ అన్ని తీసుకొని ఏం చేస్తారంటే ప్రజలకు క్లారిటీ ఉండదు ఎక్కడికి వెళ్ళి ఓటేయాలో. వీళ్ళు దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారంటే అధికార పార్టీ నాయకులు ఇప్పటికే జమ్మలమడుగు నుంచి కొండాపురం ముద్దునూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక 100 బండ్లలో నల్లపరెడ్డిపల్లిలో దించారు. మధ్యాహ్నం పులివెందుల్లో ఇవాళ మధ్యాహ్నం ఒక జత బట్టలు పెట్టుకొని రమ్మని చెప్పారంట. పులివెందుల్లో దించి మిడ్ నైట్ కానీ ఎర్లీ అవర్స్లో నల్లపరెడ్డిపల్లికి షిఫ్ట్ చేసి వాళ్ళని క్యూల్లో పెట్టి ఈ కలెక్ట్ చేసిన ఓటర్ స్లిప్స్ వాళ్ళకిచ్చి వాళ్ళ ద్వారా ఓటు వేయించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఎన్నికల ప్రక్రియ ఎంత ఘోరాతి ఘోరంగా అబాసు పాలవుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు. అంటే బయట నియోజకవర్గం నుంచి బయట మండలాల నుంచి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఊరికి రావడము, వాళ్ళు ఈరోజు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలెక్ట్ చేసినటువంటి ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా వారి చేతికి ఇవ్వడము, వాళ్ళు వెళ్ళి ఓటు వేయడం, అంటే దొంగ ఓట్లు వేసే కార్యక్రమం. చూసేదానికేమో కెమెరాల్లో వెబ్ కాస్టింగ్లో ఎటువంటి గొడవలు కనిపించవు, కానీ దొంగ ఓట్లు మాత్రం పడతానే ఉంటాయి. వెబ్ కాస్టింగ్లో ఎటువంటి అలజడి ఉండదు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, కానీ నిరంతరాయంగా దొంగ ఓట్లు పడతాయి. అసలు ఓటర్ ఏమో ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితుల్లో అసలు ఓటర్ ఉంటాడు. దొంగ ఓటర్ ఏమో ఈ టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన స్లిప్ తీసుకొని వచ్చి యథేచ్ఛగా దొంగ ఓటు వేసేసి వెళ్ళిపోతాడు. అధికారుల కోఆపరేషన్తో, ఎన్నికల కమిషన్ కోఆపరేషన్తో. ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా ఈ మొద్దు నిద్ర నుంచి లేవాలా, లేచి సత్వరమే మళ్ళా మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి ఇవాళ మిడ్ నైట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఓటర్కు మళ్ళీ ఓటర్ స్లిప్లు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా ఎన్నికల కమిషన్ను మనవి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.